పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమ్మాయిలను ప్రేమించి బలవంతంగా వారి మతం మార్చే అబ్బాయిలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఒక భార్య తన భర్తని ఇస్లాం మతంలోకి మారాలని భయపెట్టడమే కాదు, మతం మారకపోతే తనపై రేప్ కేసు పెడతానని కూడా భార్య బెదిరించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. గడక్ జిల్లాకు చెందిన విశాల్ తెహసిన్ అనే యువతి 3 ఏళ్లుగా ప్రేమించుకుని ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నట్లు సదరు యువకుడు తెలిపాడు. అయితే పెళ్లి తర్వాత ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకోవాలని చెప్పి బలవంతంగా తన భార్య వారి కుటుంబీకులు మతం మార్చారని ఆరోపించాడు. మతం మార్చుకోకపోతే తనపై రేప్ కేసు పెడతానని బెదిరించారని బాధితుడు వాపోయాడు. తన భార్య తరపు బంధువులు తనను మతం మారమని వేధిస్తూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని విశాల్ తెలిపాడు. తనను మానసికంగా హింసిస్తూ ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేస్తున్నారని పేర్కొన్నాడు. పెళ్లికి ముందు కూడా తన భార్య బెదిరించేదని, తన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసేదని వివరించాడు. ఈ ఘటనకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక పోలీసులు స్పందించారు. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ఫిర్యాదు రాలేదని, బాధితుడి నుంచి ఫిర్యాదు అందితే ఈ ఘటనకు లవ్ జిహాద్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.